యూనివర్సిటీ ల్యాండ్స్ అంటే బిల్డింగ్స్ లేకపోతే హాస్టల్స్ అట్లనేనా? లేకపోతే ఫ్యూచర్ ఎక్స్‌పాన్షన్ కోసం ఖాళీ స్థలం ఉండాలా? తెలంగాణలో పరిస్థితి చూస్తా ఉంటే ఫ్యూచర్ ఎక్స్‌పాన్షన్ కోసం ల్యాండ్ లేకుండా ఎక్కడెక్కడైతే ఖాళీ స్థలాలు యూనివర్సిటీలో మిగిలిపోయినాయో వాటన్నిటిని రేవంత్ సర్కార్ అన్నది వెనక్కి తీసేసుకుందామన్న ఆలోచన ఉన్నట్టు అనిపిస్తా ఉంది. ఇది నిజమా? కాదా? అన్నది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మన కేస్ వచ్చేసి అగ్రికల్చర్ యూనివర్సిటీ రాజేంద్ర నగర్‌లో ఉంది కదా! అక్కడ ఒక 100 ఎకరాల ఏరియా తీసుకున్నారు. ఆ 100 ఎకరాల ఏరియాలో ఏం చేస్తున్నారంటే ప్రపోజ్ టు బి హైకోర్ట్ కడదామని చెప్పి ప్లాన్ చేసుకున్నారన్నట్టు. దానికోసము ఈ ల్యాండ్ తీసుకోవడం జరిగింది. ఈ 100 ఎకరాల ల్యాండ్ తీసుకోవడం వల్ల ఏం జరిగిందంటే అక్కడ ఒక సుమారు 30, 40 ఎకరాల ల్యాండ్‌లో ఎగ్జిస్టింగ్ ట్రీ ప్లాంటేషన్, జర్మ్ ప్లాజమ్, మెడిసినల్ ప్లాంట్స్ సంబంధించినటువంటి ఒక అరోమాటిక్ ప్లాంట్స్ పార్క్ ఉంది. సో, ఆ ప్లాంట్స్ అరోమాటిక్ ప్లాంట్స్ సంబంధించిన పార్క్ తీసేయడం వల్ల ఎగ్జిస్టింగ్ జర్మ్ ప్లాజమ్ ఏదైతే ఉందో అది డెస్ట్రాయ్ కావడం జరిగిందన్నట్టు. తర్వాత నేచురల్‌గా అగ్రికల్చర్ యూనివర్సిటీ కాబట్టి చాలా హ్యూజ్ ఏరియా ఉంటది కాబట్టి అక్కడ హ్యాబిటేట్‌లో డెవలప్ అయినటువంటి ఫ్లోరా గానియండి, ఫానా గానియండి, అంటే బర్డ్ స్పీషీస్ గానియండి, యానిమల్ స్పీషీస్ గానియండి, రకరకాల ఫ్లవర్ స్పీషీస్ గానియండి, ఇట్లాంటియి డ్యామేజ్ జరిగింది. తర్వాత అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించినంత వరకు ఈ రోజున 10 ఎకరాలు, 20 ఎకరాలు, 50 ఎకరాలు, 100 ఎకరాలు మిగిలిపోయింది గదా! అన్న ఆలోచన చేయలేము. ఎందుకనేసనంటే వ్యవసాయం అన్నది వ్యవసాయం సంబంధించినటువంటి ఏదైతే మనకి వంగడాలు వస్తాయో వాటికి సంబంధించిన రిసర్చ్ అన్నది సంవత్సరాలు జరుగుతాయి గానీ ఒక కొత్త రకమైన వంగడం వస్తది. ఆ వెరైటీ గానియండి ఏదైనా ఉందో అది సక్సెస్‌ఫుల్ కావాలి. తర్వాత వైడ్ రేంజ్ ఆఫ్ పాపులేషన్ యాక్సెప్ట్ చేయాలనేసి అంటే దాన్ని మల్టిపుల్ రిసర్చ్ జరగాల్సి వస్తాయి అన్నట్టు. దానికి డిఫరెంట్ ప్లాట్స్‌లలో, డిఫరెంట్ ఏరియాస్‌లలో ప్యారలెల్‌గా మనకి రిసర్చ్ చేస్తా ఉంటారు. ఒక లొకేషన్‌లో కాదు డిఫరెంట్ లొకేషన్స్‌లో ఉంటాయి. ఒక లొకేషన్‌లో కూడా డిఫరెంట్ ప్లాట్స్‌లో కూడా చేస్తా ఉంటారన్నట్టు. సో, ఇటువంటి క్రిటికల్‌గా ఉన్నటువంటి అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి ఒక 100 ఎకరాల ల్యాండ్ తీసుకొని హైకోర్ట్ పెట్టాల్సిన పరిస్థితి కోసం తెలంగాణ గవర్నమెంటు అక్కడ ఇవ్వడం అన్నది ఇది ఎంతవరకు కరెక్టు అన్నది ఒక క్వెషన్ అన్నట్టు. ఎందుకంటే యూనివర్సిటీకి సంబంధించిన ల్యాండే ఎందుకు తీసుకోవాలి? ప్రైవేట్ ల్యాండ్స్ ఎక్కడ లేవా? లేకపోతే ప్రభుత్వ సంబంధించిన భూమి ఎక్కడ లేదా? అది తీసుకోవచ్చు కదా! అది వాడుకోవచ్చు కదా! సో, ఇది పాయింట్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మీ అందరికీ గుర్తుండుంటది. స్టూడెంట్స్ చాలా ప్రొటెస్ట్ చేశారు. తర్వాత స్టూడెంట్ యూనియన్స్ ప్రొటెస్ట్ చేశారు. సివిలియన్స్ ప్రొటెస్ట్ చేశారు. తర్వాత రకరకాల పార్టీస్ కూడా ప్రొటెస్ట్ చేశారు. దేని గురించి అనేసనంటే కంచగచ్చిబౌలి అంటే సెంట్రల్ యూనివర్సిటీ అనుకున్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో అక్కడ ఒక 400 ఎకరాల భూమిని ఈ సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించిన ల్యాండ్ నుంచి ఎలిమినేట్ చేద్దాము అనుకోని వీళ్ళు ప్రయత్నం చేశారు. అదే ఆ డిస్ప్యూట్ ఒకటి ఉందనుకుందాం. గవర్నమెంట్ వాదన ఏందంటే అది ప్రైవేట్ భూమి అంటే గవర్నమెంట్‌కి సంబంధించిన ల్యాండు అని చెప్పేసని. యూనివర్సిటీ ఏందనేసంటే అది మా దగ్గర ఉంది కాబట్టి, మా కంట్రోల్ ఉంది కాబట్టి, మాకు లేకుండా మేము చెప్పకుండా తీసుకోవడానికి లేదు అన్నది యూనివర్సిటీ వాదన. ఇది సుప్రీం కోర్ట్ దాకా పోయింది. అది వేరే విషయము. దానికేదో థర్డ్ పర్సన్ పార్టీ కూడా ఉన్నట్టుంది. ఇది గవర్నమెంట్‌కి సంబంధించిన విషయం అనుకుందాం. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఏదైతే 400 ఎకరాల ల్యాండ్ ఉందో, ఆ ల్యాండ్‌లో మినీ ఫారెస్ట్ ఎకోసిస్టమ్ డెవలప్ అయిందన్నట్టు. అంటే పెద్ద మొక్కలు, చిన్న మొక్కలు, తర్వాత క్రీపర్సు లేకపోతే ప్లాంట్స్ కానియండి అవి జరుగుతా ఉన్నాయి. తర్వాత అక్కడ నెమళ్ళు, తర్వాత డీర్సు, తర్వాత లోకల్‌లో ఒక చిన్నపాటి చెరువు ఒకటుంది. దాని డెవలప్ కావడం వల్ల ఏందంటే వాటర్ ఎకోసిస్టమ్ డెవలప్ అయింది. అంటే మనకొక ఫారెస్ట్‌లో ఏదైతే ఉంటాయో వాటరు, తర్వాత మనకి మొక్కలు, తర్వాత జంతువులు, తర్వాత పక్షులు. ఏదైతే ఫారెస్ట్‌లో ఉంటదో అటువంటి మినీ ఎకోసిస్టమ్ అన్నది ఈ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ఈ కంచగచ్చిబౌలి ల్యాండ్‌లో డెవలప్ అయిందన్నట్టు. ఇటువంటి ల్యాండ్‌ని సడెన్‌గా ఒకరోజు ఓవర్‌నైట్‌గా వందల బుల్డోజర్‌లు పెట్టేసుకొని ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే వాటన్నిటిని మొత్తం కొట్టివేయడం జరిగింది. మనం చాలా విజువల్స్ చూసాము. కొన్ని నెమళ్ళు అరుపులు వినిపించినాయి. తర్వాత మనకి అక్కడ డీర్స్ చనిపోవడం చూసాము. ఆ డీర్స్‌ని తీసుకొని లారీలలో, ట్రక్కులలో ఏసి బయట పంపేయడం చూసాము. దానికి సంబంధించిన చాలా ఇష్యూ జరిగింది. ఇది సుప్రీం కోర్ట్ వరకెళ్ళింది. సుప్రీం కోర్ట్ ఒక సీఈసీ అని ఒక ఎంపవర్డ్ కమిటీ ఒకటేసి, ఆ కమిటీ ఏం చేసిందంటే ఒక రిపోర్ట్ తెప్పించుకొని, మళ్ళీ మేము చెప్పేంత వరకు గానియండి, లేకపోతే ప్రభుత్వం గానియండి, దీంట్లో ఎక్కడ కూడా వేలు పెట్టకూడదు. ఒక్క మొక్క కూడా కొట్టకూడదు అని చెప్పి స్ట్రిక్ట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఈ విషయంలో గనుక ఏమైనా జరిగేది ఉంటే చీఫ్ సెక్రటరీని తీసుకొచ్చి సుప్రీం కోర్ట్ పిలిపించాల్సి వస్తది అని చెప్పేసని గట్టి వార్నింగ్ ఇస్తే గాని అక్కడ ఆగిపోవడం జరిగిందన్నట్టు. ఇది సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన అంశం. మీరందరూ గుర్తుండే ఉంటుంది. అది ఒక విషయం. ఇప్పుడు లేటెస్ట్‌గా ఏందనేసంటే మౌలానా అబ్దుల్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ అని చెప్పి మనుయు అని చెప్పేసని మణికొండకి, కాజాగూడ పక్కన మనకి సంబంధించిన ఏరియా అన్నట్టు ఇది. దీంట్లో ఒక 50 ఎకరాల ల్యాండ్ అన్‌యూజ్డ్ ల్యాండ్ ఉంది. ఈ ల్యాండ్ మాకు వాపస్ తీసుకుంటాం అంటే వెనక్కి తీసుకుంటాం అని చెప్పి గవర్నమెంట్ నుంచి ఒక లెటర్ పోయిందన్నట్టు. ఈ లెటర్‌ని ఎవ్రీ ఇయర్ రొటీన్‌గా పంపిస్తాము అని చెప్పేసని వాళ్ళు చెప్తా ఉన్నారు గానీ, ఈసారి అది ఖచ్చితంగా మాకు బ్యాక్ తీసుకుంటారని చెప్పి స్టూడెంట్స్ అక్కడ ఏం చేశారంటే ప్రొటెస్ట్ చేయడం మొదలుపెట్టారన్నట్టు. దీనికి సంబంధించినంత వరకు మళ్ళీ స్టూడెంట్ యూనియన్స్, అపోజిషన్ పార్టీస్ వీళ్ళందరూ బయటకొచ్చారు. ఇక్కడ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే యూనివర్సిటీకి సంబంధించినటువంటి రిజిస్టర్ కానియండి, వీసీ గాని వాళ్ళు ఇచ్చిన క్లారిఫికేషన్ ఏంటంటే అదంతా రాళ్ళు, రాపలు ఉన్న ప్రాంతం. ఫ్యూచర్ ఎక్స్‌పాన్షన్ కోసం పెట్టుకున్నటువంటిది. ఫ్యూచర్‌లో హాస్టల్స్, బిల్డింగ్స్ కోసం పెట్టుకున్నటువంటి ప్రాంతము అని చెప్పేసని చెప్తా ఉన్నారన్నట్టు. ఓవరాల్‌గా మనం గమనించినట్టయితే అగ్రికల్చర్ యూనివర్సిటీ తీసుకోండి, లేకపోతే సెంట్రల్ యూనివర్సిటీ తీసుకోండి, లేకపోతే మను తీసుకోండి. వీటిలలో ఏదైనా కూడా
ఒక ల్యాండ్ బ్యాంక్ అంటూ ఉంది అంటే యూనివర్సిటీస్‌లో పెద్ద ల్యాండ్ బ్యాంక్ ఉందనేసనంటే, దాన్ని రియల్ ఎస్టేట్ పరంగా గానియండి, ఒక ల్యాండ్ ఖాళీగా ఉంది గానీ, వ్యర్థమైనటువంటి ల్యాండ్ గానీ దీన్ని గమనించలేము, అనుకోలేము. దీన్నేంటనేసనంటే ఫ్యూచర్ ఎక్స్‌పాన్షన్ కోసం ఎందుకంటే రానున్న తరాల కోసం కావాల్సినటువంటి ల్యాబ్ ఫెసిలిటీస్ కోసం గానియండి, లేపోతే హాస్టల్ ఫెసిలిటీస్ కొనియండి, లేతే ఇన్‌స్టిట్యూషన్స్ కోసం గానియండి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం గానియండి వాడుకోవాల్సినటువంటి జాగా అన్నట్టు. ఆ జాగాని దాన్ని అట్లనే చూడాలి తప్ప, ఇదేదో ఖాళీ స్థలం మిగిలిపోయింది. ఈ స్థలంలో మేము ఇక్కడ బిల్డింగ్ కట్టేస్తామని చెప్పేసంటే, డెవలప్‌మెంట్ ఎట్ ది స్టేక్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఫ్యూచరా అన్నది ఇక్కడ క్వెషన్ మార్క్ వస్తుంది. वी नो सर, अब ये कंचा गच्चीबौली का लैंड का मसला हो गया बोले तो आप उर्दू यूनिवर्सिटी के पास आ गए सर। उर्दू यूनिवर्सिटी से अब आप आईएसबी को भी गए हैं, मुझे ये भी मालूम है। आईएसबी के पास भी नोटिस गई सर, क्या अनयूज जो आपका लैंड है वो भी दे दो बोल के। तो सबका लैंड ले लिए तो सर फिर कैसे होगा सर? దీన్ని ప్రభుత్వాలు ఒక రకంగా ఆలోచిస్తా ఉన్నాయి. తర్వాత స్టూడెంట్ కమ్యూనిటీ ఒకలాగా ఆలోచిస్తూ ఉంటుంది. సివిలియన్స్ ఒకలాగా ఆలోచిస్తూ ఉంటారు. దీంట్లో ఏది కరెక్ట్, ఏది రాంగ్ అన్నది మీకు నచ్చిన విషయాన్ని మీరు షేర్ చేయండి. మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని ఒకసారి కామెంట్ రూపంలో చెప్పండి. ఈ అంశం గనుక మీకు నచ్చినట్టయితే స్టూడెంట్స్ కమ్యూనిటీలో షేర్ చేయండి.